ఐబొమ్మ రవి రెండో రోజు కస్టడీ విచారణ జరగనుంది. రెండోసారి కస్టడీకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ తో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై రవిని విచారించనున్నారు పోలీసులు. ఆధారాలు ముందు ఉంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈమెయిల్ ఐడి, క్లౌడ్ సర్వర్లు, నకిలీ వెబ్సైట్లు, బెట్టింగ్ యాప్ల సంబంధాలపై ఆరా తీయనున్నారు. క్లౌడ్ సర్వర్లో సైతం 21,000 పైరసీ సినిమాలు గుర్తించారు. ఐబొమ్మ రవి రెండో రోజు కస్టడీ విచారణ జరగనుంది. రెండో రోజు కస్టడీకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ తో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై రవిని విచారించనున్నారు పోలీసులు. ఆధారాలు ముందు ఉంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈమెయిల్ ఐడి, క్లౌడ్ సర్వర్లు, నకిలీ వెబ్సైట్లు, బెట్టింగ్ యాప్ల సంబంధాలపై ఆరా తీయనున్నారు. క్లౌడ్ సర్వర్లో సైతం 21,000 పైరసీ సినిమాలు గుర్తించారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ ద్వారా అందిస్తారు. మధు, ఇప్పటి వరకు ఐబొమ్మ రవి అయితే ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అతని నెట్వర్క్ గురించి కానీ, డాటా గురించి కానీ ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు. ఈ రోజు రెండో రోజు విచారణలో ఎలాంటి అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది పోలీసులు? మొత్తం డీటెయిల్స్ ఏంటి? మొదటిసారి చూసుకుంటే 5 రోజుల పాటు ఐబొమ్మ రవిని అయితే విచారించారు. మళ్ళీ కస్టడీ పిటిషన్ కావాలని వేశారు. 3 రోజుల పాటు విచారించాలి అనుకున్నారు. అందులో భాగంగానే నిన్న విచారణ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొనసాగుతుంది విచారణ. అయితే ఏంటి రవి దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావాలి అనుకుంటే, మొత్తం డంప్ ఏదైతే ఉంటుందో, అంటే సినిమాలకు సంబంధించినటువంటి డంప్ ఏదైతే ఉంటుందో ఆ డంప్ అంతటినీ కూడా ఎక్కడ దాచిపెట్టాడు. ఒకడు అయితే ఇదంతా కూడా చేయలేడు. డెఫినెట్గా రవి వెనక ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉంటారు. సినిమా తీయడం దగ్గర నుంచి, అంటే సినిమా హాల్లో సినిమా తీయడం దగ్గర నుంచి ఆ సర్వర్లోకి తీసుకురావడం, అప్లోడ్ చేయడము, ఆ తర్వాత వాటన్నిటిని కూడా మెయింటైన్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వడము, సినిమాలు తీసి పంపించినటువంటి వాళ్ళకు డబ్బులు ఇవ్వడము, ఇదంతా కూడా ఒక ముఠా అయితే పనిచేసింది. ఆ ముఠా ఎవరు అనే దానికి సంబంధించే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. మెయిన్గా సర్వర్స్, ఆ సర్వర్లలో మొత్తం స్టోరేజ్ అంతటిని కూడా అందులో దాచిపెట్టి ఉంచారు. కాబట్టి ఆ సినిమాలన్నింటినీ కూడా ఇప్పటి వరకు కొట్టేసినటువంటి సినిమాలు ఏవైతే ఉంటాయో, అంటే ఇతనేమి నిర్మాత, డైరెక్టర్ కూడా కాదు, అన్నీ కూడా దొంగచాటుగానే సినిమాలన్నీ కూడా తీశాడు, దొంగచాటుగానే రికార్డ్ చేశాడు, దొంగచాటుగానే అప్లోడ్ చేశాడు, ఇప్పుడు దొంగగా దొరికిపోయాడు. సో ఈ నేపథ్యంలోనే అసలు ఎవరెవరు ఉన్నారు వెనక, రవి వెనక ఎవరెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది. 5 రోజుల పాటు గతంలో విచారించినప్పటికీ కానీ తవ్వే కొద్దీ ఇంకా వస్తూనే ఉంది అనే విధంగా కూడా రవి విషయంలో ఇప్పటిది కాదు, ఇతను చాలా రోజులుగా కూడా ఈ మొత్తం సినిమాలన్నింటినీ కూడా పైరసీ చేస్తున్నారు, దొంగచాటుకు రికార్డు చేస్తున్నారు. సో ఇలా చేస్తున్నటువంటి వీటన్నిటి మీద కూడా ఉన్నటువంటి టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికైతే ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. అందులో మెయిన్గా వచ్చేసి హైదరాబాద్ కేంద్రంగానే రికార్డింగ్ అయ్యాయంటే కాదు, ఇతర జిల్లాలలో కూడా రికార్డింగ్ జరిగాయి. ఇతర జిల్లాల్లో ఉండేటటువంటి ఇతని ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్ల ద్వారా సినిమాలన్నింటిని కూడా రికార్డ్ చేశారు. డబ్బులు పంపించడం, అంటే ఒక రిలీజ్ అయినటువంటి సినిమాని హై క్వాలిటీలో రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంపించడం, లేకపోతే మెయిల్ ద్వారా పంపించడము, అలా పంపించినటువంటి వాటన్నిటినీ కూడా అతను ఇతర దేశాల్లో ఉంటూ కూడా ఐబొమ్మ రవి టీం అక్కడ అప్లోడ్ చేయడం, లేకపోతే ఐబొమ్మ రవి అప్లోడ్ చేయడం, ఇలా తరచుగా జరుగుతూ వచ్చేది. సినిమా తీసినందుకు 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, 40,000 కావచ్చు, ఆ డబ్బులన్నీ కూడా పంపించేవాడు. అలా పంపించేటటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకుకి సంబంధించి ఎవరెవరికి ఎంత పంపించారు అనే దానికి సంబంధించి కూడా డీటెయిల్ ఆరాధిస్తున్నారు. ఒకరే కాకుండా దీని వెనక టీమ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అని గుర్తించినటువంటి సిసిఎస్ పోలీసులు రైట్ నౌ అయితే ఎంక్వైరీ మొదలుపెట్టారు. కాబట్టి రవి ఒకటి మెంటాలిటీ చూసుకుంటే పూర్తిగా కూడా నేను సింగిల్ అనే మెంటాలిటీలో ఉన్నారు. ఏదైనా అడిగినటువంటి ప్రతి సమాధానానికి కూడా సమాధానాలు కొన్ని ఉన్నాయి, కొన్ని కరెక్ట్గానే చెప్తున్నారు. అతని మూడ్ ఆఫ్, అంటే అతని మూడ్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో రెండో రోజు విచారణ సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ అనేది బయటకు వచ్చి కనిపిస్తుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.